రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం తపన పడుతోందని, అందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి డొక్కా సీతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేశారు. నేను స్పెషల్ గా సీఎం గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి నేను స్పెషల్ గా ఒక రిక్వెస్ట్ చేశాను. సాలూరులో ఒక బాలికల జూనియర్ కాలేజ్ కావాలి అన్నాము. అది శాంక్షన్ అవుతుంది. మనకి మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనకి గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడే జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది మీకు అందుబాటులో ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. వెనుకబడిన ప్రాంతం వెళ్ళి మా వాళ్ళు వైజాగ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ కాలేజీ ఈ కాలేజీలో చదవలేరు, ఇక్కడే చదువుకోవాలి. మీకు అందరికి కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, నేను జూనియర్ కాలేజీలో చదువుకున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని. నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా అంతా గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను. మక్కువ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను, నేను మక్కువ హై స్కూల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు డిగ్రీ ఎక్కడెక్కడ లేదు కాబట్టి విజయనగరం వెళ్ళాను. కాబట్టి ఎక్కడ చదువుకోవడం ప్రాధాన్యత కాదు, ఎంత బాగా చదువుకున్నాం అన్నది ప్రాధాన్యత. 1,02 లక్షల నాన్నగారు అమ్మ కట్టి మనం ప్రైవేట్ కాలేజీలో పెట్టినా మనం అక్కడ సరిగా చదవకపోతే ఆ 2 లక్షల దండుగా మనకు సర్టిఫికేట్ రాదు. అంటే చదవడం అంటే రుద్ది చేపకు పులుసు తీసినట్టు వద్దడం కాదు. చదువు అంటే కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. ఎప్పుడైనా మార్క్స్ చక్కగా వస్తాయి.